అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 8 రోజుల నుంచి 8 ఏళ్ల బాలిక మిస్సింగ్ కేసును ఛేదించలేకపోయారు పోలీసులు. అయితే మనం ప్రస్తుతం ముచ్చుమరి గ్రామం వాసంతి 8 ఏళ్ల బాలిక ఇల్లు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. అక్కడ కనిపించేదే వాసంతి బాలిక సంబంధించినటువంటి ఇల్లు. అయితే ఈ పరిసరాల్లోనే, ఈ వీధిలోనే ఆడుతూ పాడుతూ ఇక్కడ వచ్చిపోయేటువంటి వాళ్ళు, లేకుంటే బంధువులు, ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అత్త మామ లేకపోతే ఇంకోటి వరుసలు పిలుచుకొని మాట్లాడుకు వెళ్ళేటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాసంతి సంబంధించిన ఫ్రెండ్స్, వాళ్ళ ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పమ్మా, వాసంతి అమ్మాయి తెలుసా మీకు? తెలుసు సార్. ఎట్లా ఉండేది ఏరియాలో? ఇక్కడనే తిరుగుతుండే, ఇట ఆడుకుంటుండే, ఇట పిల్లలు చదవనా సార్. ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగిందంటే ఇంకా పిల్లలు చదవడం మేము చూసినా సార్. అదే ఆడుకుంటూ అట్ట అట్ట ఎత్తుకోపోయినారు సార్. ఎట్లుండే ఆ పాప? ఎట్లుండేది? బాగుండే సార్, బాగుంది. పిల్లలంపడి ఆడుకుంటుండే. నీకు వాసంతి తెలుసా? తెలుసా? తెలుసు. తెలుసా? ఏ స్కూలు? హై స్కూల్. హై స్కూలా? ఏం చదువుతుంది వాసంతి? ఏం చదువుతుంది? ఈ స్కూల్ సార్ వసంతి. నేను అవుతాలా. అంత మాట్లాడానికి మరి కొంతమంది ఉన్నారు. చెప్పమ్మా, ఇక్కడ ఈ గేర్లో వాసంతి వచ్చేదా? వస్తుండే సార్, మా ఇంటి కాడికి వచ్చి ఆడుకుంటుండే. పిల్లలు అంటది, ఈ పిల్లలు అంపటి ఆడుకుంటుండే సార్. వాలీబాల్ అంటది. మేము మొన్న ఊరికి పోతుంటే దయన్ సినిమా పెట్టుకోండి ఇంటి ఇలా చూసుకుంటా ఉండి మా కాడికి వచ్చి దయన్ సినిమా పడింది, పెట్టరాక అంటే పెట్టినాం. ఊరికే తప్పుడు మమ్మల్ని పలకరించి ఇంకా పోయింది సార్. పోయి ఇంకా ఏమైందో సార్ ఇంకా తెలియదు. ఆడికి మేము ఊరికి ఏంటి సార్, నాకు ఆడికే తెలుసు సార్. 8 రోజులైంది కదా పాప కనిపించడం లేదు, ఏం జరిగింది అనుకుంటున్నాను? ఇవాళ వచ్చినాం సార్. ఏమో సార్, 8 రోజుల నుంచి ఏం జరుగుతుంది ఈ ఊర్లో? ఏం జరగడం లేదు సార్. వాళ్ళైతే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటున్నారు. ఇంకా యాల రేపు అనుకుంటే ఈ రోజుకి 8 రోజులైంది సార్. ఇంకా పిల్లలు అందరికొచ్చే వాళ్ళు ఆడ స్వాట్ చూపిస్తే ఆడ ఒక దేవులాడుతున్నారు, ఇంకా మళ్ళీ తోలుకొని పోతున్నారు. ఇంకా అంతే. మరి పోలీసులు దేవులాడినా దొరకడం లేదా? ఇంకా పోలీసులు వాళ్ళందరికి వచ్చినాక ఇంకా మామూలుగా దేవులాడుతున్నారు నీళ్ళులా. కానీ ఇంకా కరెక్ట్ ప్లేస్ చూపించే కదా సార్ వాళ్ళు వచ్చినాక చేసిన వాళ్ళు. కాకపోతే చూపించడం లేదు, అక్కడ ఇక్కడ అని చెప్తున్నారు అంతే. వాసంతి బతికే ఉండదు అనుకుంటున్నారు. కానీ ఇంకా బతికుందో బతికిలేదో పిల్లనాయనలు అయితే మటుకు ఇంకా చంపినామని చెప్పినారంట సార్. ఎటనన్నా కానీ మనకు పాపది ఆచూకి కొంచెం తెలిస్తే చాలు సార్. ఇంకంతే, అంతకు మించి ఏది లేదు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మాట్లాడడానికి కొంతమంది బామ్మలు ఉన్నారు. ఏం జరిగింది ఈ ఊళ్ళో? ఇంత చిన్న పాప కనిపించకూడపోయింది. వస్తుంటుంది వాసంతి? ఇన్ని నాది పేట కదా సార్, నేను అక్కడ ఉన్నా. ఈ గలవకు ఇందో అని వచ్చిన అంతే. మేము అక్కడ ఉన్నాం. ఏంటి ఇక్కడ గలవా? ఇదే ఆ గలవ ఏం పిల్లలేమని ఆడుకుంటా పోయి కట్ట కిందకి పోయి కాండ్రాలు అన్నప్పుడు మాకల్లా ఎరికైంది. మేము అక్కడ ఉన్నాం, కాపేటకి వెళ్ళి వచ్చి కూర్చొని ఇంకా అందరు అనేది వినుకుంటా కూర్చొని పోతా. ఏం ఎరికైంది? పిల్ల మిస్సింగ్ కేసు కాండ్రాలే అని ఫస్ట్ రాత్రి సాటింపు. ఇంకా అప్పటి నుండి దేవులాడుతున్నారు. ఊళ్ళో సాటింపు వేసారా? వేసినారు, ఈడేసినారు, ఆడేసినారు. ఇంకా ఆడికి తెలుసు. మేము ఇక్కడ తిరుగులాడేతోళ్ళం కాదు కదా సార్. కూర్చొని కొంచెం ఇన్ని పోతా. అమ్మా, ఈ గేర్లో పిల్లలు ఎట్లుండేవాళ్ళు? ఈ గేర్ల పిల్లలు అందరూ ఇన్ని ఆడుకుంటారు సార్. మా ఇంటి దగ్గరనే ఆడుకుంటారు. అందరూ బాగానే ఆడుకొని మళ్ళీ ఎవరి ఇంట్లోకి వాళ్ళు ఉంటే పోతుండ్రు. ఇంకా మేము ఆ రోజు లేము సార్, మేము ఊరికి వెళ్ళినాం. మళ్ళీ ఇవాళ వచ్చినాం. ఏం తెలియదు నాకు. వాసంతి ఆ పాప వచ్చేది? వాసంతి వస్తుంది అవ్వ అంటుండే. బాగానే మాట్లాడుతుండే, బాగానే చేస్తుండే మాతో ఉడక, బాగానే ఉంటుండే పిల్ల. కానీ ఇంకా అలా అది మేము శనివారం పోయినాము. మా ఇంట్లోనే ఉండే టీవీ చూసుకుంటా. ఇంకా మేము పోతుంటే బాయ్ అవ్వ అని పెట్టింది. చూసి ఇంకా మసంగా వరిండే. నేను ఇంకా ఆదివారం నాడు కనపల్లె అని ఇంకా అంటున్నారు. నేను ఊరు వెళ్ళి ఇంకా ఇవాళ వచ్చిన సార్. రోజు కనిపించే పాప కనిపించకపోయింది, 8 రోజులు అవుతుంది. ఏమనుకుంటున్నారు?
ఇంకా ఏమనుకుంటున్నారంటే ఏమో ఇంకా సార్ ఇంకా పిల్లలు తొలకపోయి ఇంకా ఇట చేసినారు అని అంటున్నారు. కానీ ఇంకా తల్లిదండ్రులది లేనిది పిల్లలు ఆ పిల్లలు చేయాలంటే చేయనికే ఎవరికి రాదు సార్. పిల్లలు అది ఉన్నందుకే తల్లిదండ్రులది ఉన్నందుకే పిల్లలు చేసినారు. కాకపోతే ఇప్పుడైతే ఏం చెప్తలేరు కదా, ఆడుంది ఈడుంది అంటే ఊక తిరుగుతున్నారు అంతే. ఆడి వరకే కానీ వాళ్ళు నీకంటుగా చెప్తలేరు చేసలేరు. కనీసం పాపది ఎంకలు కానీ ఏమన్నా ఇస్తే కూడా ఇంత దానం చేసుకుంటామని అతిరానంగా పదాయపడుతున్నారు. అసలు ఏం చెప్తలేరు మళ్ళీ. ఇప్పుడు 8 రోజుల నుంచి ఏం చేయలేకపోయారు పోలీసులు. ఏమి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు సార్? ఎవరు ఏం చేయలే మళ్ళీ. కనీసం దొరకాల కదా, గాలిస్తున్నాం అంటున్నారు. ఎక్కడ గాలిస్తున్నారో ఎక్కడ తెలియదు. ఈ విషయమే తెలియలేదు. ఇంకోటి ఏమైనా జరగదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఇంకా ఏమో సార్, ప్రతి ఒక్క పిల్లలు మా పిల్లలు కట్ట కిందకే పోవాలా బడికి. ఇప్పుడు మా పిల్లలను బళ్ళకు పంపించాలని అనక మాకు భయం. మేము చదివించుకోకూడదా, మేము ఇండ్లలో పెట్టుకోవాలన్నా, మాకు పోతే జరుగుతుంది, మా ఇండ్లలో లేకుంటే లేసారు. మేము పనులు చేసుకొని తినేతోళ్ళం. ఇంకా ఎట్నో చేసుకుందాం అంటే మళ్ళీ ఇదొక భయం. ఇప్పుడు ఈ పిల్లకే జరిగింది. ఇంకా ఏమో మా పిల్లల్ని మేమేట పంపిస్తాం సార్. ఇంకా బళ్ళకు పంపించాలంటే కూడా భయమే కదా. మళ్ళీ ఏం చేస్తున్నారో ఈ పోలీసులు ఏం చేస్తున్నారో, రాజకీయాలు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు సార్. మాకైతే మా పిల్లలను పంపించాలంటే కూడా చాలా భయంగా ఉంది సార్. ఒకవేళ ఇది చేసిన వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది, ఆ పిల్ల పోయినట్టే పోవాలి, ఇంకా ఉండకూడదు అంతే. ఇప్పుడు చేసిన వాళ్ళకు మా పిల్ల పోయినట్టే వాళ్ళు కూడా పోవాలని మాకు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మళ్ళీ సార్ ఇంకా ఎవరు ఏ పాపని ముట్టుకాలన్నా కొంచెం భయమే. ఆడవాళ్ళకి కానీ కొంచెం బాగుంటుంది సార్. ఇంకా అదే మాకు రక్షణ ఇప్పుడు. ఈ ఘటనతో ముచ్చుమర్రి గ్రామంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు భయపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాసంతి అనే అమ్మాయికి జరిగింది, చిన్న బాలికకి. భవిష్యత్తులో మరి ఇంకొంతమందికి జరిగేటువంటి అవకాశాలు ఇలా జరగకుండా ఉండాలంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి వారిని ఎట్లయితే బాలిక అదృశ్యమైపోయిందో వారిని కూడా అలా చేస్తేనే బాగుంటుందని చెప్పే పరిస్థితి ఉంది. కొంతమంది వాసంతికి సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు ఇంటి పక్కన మరికొంతమంది వాళ్ళతో మాట్లాడదాం. వాసంతి ఇంటి ఎదురుగా ఉన్న కొంతమంది అవ్వలు ఉన్నారు. వాసంతి రోజు ఎలా ఉండేది, వీళ్ళతో మాట్లాడేదా లేకపోతే ఇట్లా ఎలా ఉండేది, ఒకసారి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో. అవ్వా, ఈ వాసంతి తెలుసా? తెలుసు సార్. పొద్దున పోయింది, అన్నం తినిపోయింది. పొద్దున అంగ రానేలే సార్, ఇంకా ఇంటికే రాలే. తెలుసు, మా మనవరాలే జేజల్లం, ముగ్గురం జేజల్లమే పాపకు, కొడుకు పిల్ల. ఇంకా చూసినాం, ఇంకా పొద్దున చూసినాం కానీ ఇంకా చూడలేదు సార్ మేము. ఇంకా పోయింది, వెళ్ళిపోయింది అట్నే కట్ట కింద పోయిందో ఏమో తెలియదు. ఏమైంది అనుకుంటున్నారు? మేము ఏమైంది అనుకుంటున్నాం, అన్నం తినిపోయింది, మాకేం తెలుసు సార్. ఇంకా కూర్చోయింటుంది, ఆడుకుంటుంటుంది అనుకున్నాం మేము. ఇంకా ఏం చేస్తాం సార్, రాలే. ఎతుకలాట పెట్టినాం, ఇంకా రానందుకు ఎతుకలాడినాం మేము. ఇంకా రాలే, ఇప్పటికి దొరకతలేదు మా పాప మాకు. మరి ఏదో చేసినారంటున్నారు. అదే కట్ట కింద పిల్లలు, 2 పిల్లలు తొలకపోయినారు అని ఆ పిల్లలు కూడా చూపించినారు, తొలకొచ్చినారు. ఆ పిల్లలను కూడా పట్టుకున్నారంట. ఓ పిల్ల పోయింటే ఆ పాప చెప్పింది, 2 ఈ పిల్లలే అని చెప్పి ఆ పిల్లలు పట్టుకొని పోలీసులు దాంట్లో వేసినారు. ఇంకా అంతే సార్, మాకు తెలియదు. ఇంకా మేము ఇంటికాడనే తోళ్ళం, మేము వయసులో తిరగాని ఇంకా అక్కడిక్కడి సార్ ఇచ్చుకోనికి ఈ కథనే సార్ మాకు తెలిసినది. ఇంకా రోజు ఇక్కడ తిరిగేదా? ఈ ఇండ్లే కదా మావి. తర్వాత మేము ముగ్గురం ఒక గ్యారాండ్ల, మేము మా వాళ్ళు 3 ఇండ్లే మేము. అవి నేను పెద్ద అదాని, ఇవే నడిపామే, ఆమె చిన్నామే. ఇంకా పిల్లలు కొడుకులు పిల్లలే ఇంకా మాకు. ఇంకా అదే చూసడం ఇదెల్లా ఆడుకుంటున్నా బడితేనే సార్. ఇంకా ఎలా ఆదివారం ఒక పూట అన్నం తినేది ఇంక వెళ్ళిపోయింది సార్. ఇంకా మాకు కనపడకుండా పోయింది. ఇంకా అక్కడెక్కడ జరిగిందో ఏమి తెలియదు మాకు. ఇంకా అంతే, అన్నం తినిపోయి ఇంకా వచ్చి ఇంకా రాలే. ఎక్కడ కూర్చుంది అనుకుంటున్నారు? మేము ఎక్కడ కూర్చునేది అనుకోలే, అలా మొగమే చూడలే. ఆ పిల్లని పొద్దున్న లేచి 9 గంటల కల్లా ఒక చికెన్ తెచ్చుకొని వండుకొని తిన్నారు అంటున్నారు. తినిపోయింది. ఇంకా తినిపోయిన పోకటే రాకడం లేదు. ఇంకా మా చెల్లెలు సాయంత్రం 3:15 నుండి పిల్లలు లేదని ఎతుకులాడింది. ఇంకా ఎతుకులాడి కొడుకులకు వాళ్ళకు చెప్పింది. చెప్తే ఎతుకులాడుతున్నాం ఆ సందు ఈ సందు పట్టుకొని. ఇంకా ఆ సందులో కనపడలే. ఆ చిన్న పాప ఉండి మేమిద్దరం కట్ట కిందకి పోయింటిమి.
నేను ఇంటికి వచ్చిన అక్కడనే పోయింది అని ఆ పాప చెప్పింది. ఇంకా అంతవరకే మేము చూసినది. ఇంకా పొట్టి ఎక్కడ పోయినది మేము చూడలే. కట్ట కింద పోయింది అన్నారు. కట్ట కింద కూడా దేవుళ్ళు అన్నాం, సాటింపు చేయించినాం. ఇంకా పొట్టేమో కనపడలే మాకు. ముచ్చుమరి గత ఆదివారము పాప కనిపించకుండా పోయింది. ఉదయం భోంచేసిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత కనిపించడం లేదనే ఉద్దేశంతో ఊరంతా కూడా చాటింపేసిన, ఎక్కడ కనిపించడం లేదు. కట్ట కింద అంటే ఇక్కడ కేసీ కెనాల్ ఉంది, పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి, ఈ మధ్యలో కేసీ కెనాల్ ఒక కాలువ ఉంది. ఆ కాలువ కిందికి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి. అక్కడే పార్క్ ఉంది. పార్కులో ఆడుకోవడానికి పిల్లలు వెళ్తారు. కానీ వెళ్ళినటువంటి పాప తిరిగి రాలేదని చెప్పేటువంటి పరిస్థితి. ఈ వీధిలో ఎప్పుడు కూడా బాగా ఆడుతూ పాడుతూ తిరగడము, కనిపించిన వాళ్ళని పలకరించడం చేస్తూ ఉండేది వాసంతిని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.